Question number 8. A salary of 10,000 rupees is increased by 10% and then decreased by 10%. What is the final salary? 10,000 రూపాయల జీతాన్ని 10% పెంచి తర్వాత 10% తగ్గిస్తే చివరి జీతం ఎంత? 10,000 రూపాయల మీద ఫస్ట్ 10% పెంచినాడు. అంటే పర్సెంట్ అంటే 110/100 ఇంటూ 10,000. మళ్ళీ ఈ మొత్తం మీద డిక్రీజ్డ్ బై 10% అంటే 10% తగ్గించినాడు. అంటే ఇంటూ 90/100. 10% తగ్గించినంటే 90%. ఓకే. ఇప్పుడు 100 ఇది 100 పోతుంది. ఇది 100 ఇది 100 పోతుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 110 ఇంటూ 90 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9900. ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 50 to 75? 50 నుంచి 75కి పెరిగితే శాతం పెరుగుదల ఎంత? 50 నుంచి 75కి పెరిగింది అంటే 25 పెరిగింది. 25 అవుట్ ఆఫ్ 50 ఇంటూ 100. 25 ఒకట్ల 2, 2 ఒకట్ల 2 50. 50% పెరిగింది. ఆన్సర్ సి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. A number is decreased by 20% and becomes 240. What is the original number? ఒక సంఖ్యను 20% తగ్గించగా 240 అవుతుంది. అసలు సంఖ్య ఎంత? 20% తగ్గిస్తే 80% అని. 80% వచ్చేసి 240. అసలు సంఖ్య అంటే 100%. ఎంత? క్రాస్ మల్టిప్లై చేయాలి. 80% into x is equals to 240 into 100. X is equals to 240 into 100% by 80%. Percentage cancel అయిపోతాయి. 81 83 x is equals to 300. Therefore x is equals to 300. Option B.